దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అతన్ని ప్రైవేట్ వార్డులో చేర్పించారు. ఎయిమ్స్ యూరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేద్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తనను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన క్షేమంగా ఉన్నారు. 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అతను వయసు సంబంధిత సమస్యల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీని కలిశారు. ఈ సమావేశాల్లో అద్వానీ సోఫాలో కూర్చొని కనిపించారు. ఈ ఏడాది మార్చి 30న లాల్ కృష్ణ అద్వానీని భారతరత్నతో సత్కరించిన సంగతి తెలిసిందే. అద్వానీ వయస్సు, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సన్మానాన్ని ఆయన నివాసంలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 2015 సంవత్సరంలో అద్వానీకి దేశంలోని 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 1927 నవంబర్ 8న కరాచీలో జన్మించిన లాల్ కృష్ణ అద్వానీ 1986 నుంచి 1990 వరకు, మళ్లీ 1993 నుంచి 98 వరకు, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1942లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా చేరారు. దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన పార్లమెంటరీ జీవితంలో ఆయన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. హోంమంత్రిగా కూడా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో ఉప ప్రధాని మంత్రిగా పనిచేశారు. రెండు 2009 ఎన్నికలకు ముందు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు. ఆ తర్వాత 15వ లోక్సభలో సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. బీజేపీను ప్రధాన రాజకీయ పార్టీగా జాతీయ స్థాయికి తీసుకురావడంలో లాల్ కృష్ణ అద్వానీ సహకారం చాలా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిసారి ఎమ్మెల్యే